చందు, నీ సంగతి ఏందో చెప్పు. ఇప్పుడు నీ చెల్లికి ఎందుకు రాఖీ కట్టనంటున్నావు? ఆ పిల్ల నాకు రాఖీ కట్టని మాకుమా, నేను కట్టించుకోను. అదే ఎందుకురా? ఏంటి మా ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతారు. ఆ పిల్ల ఎప్పుడు నువ్వు నీ చేత నా చేత ఇద్దరి చేత తిట్టిస్తూ ఉంటుంది. చేసేదేమో ఆ పిల్ల తిక్క తిక్క పనులు చేస్తుంటుంది, నన్ను ఇరికిస్తుంటుంది. నేను ఇంకా ఎలా ఏ మొహం పెట్టుకొని రాఖీ కట్టించుకోవాలి చెప్పు? అలా అనకూడదు నాన్న. తిట్టుకున్నా కుట్టుకున్నా మీరు ఒకటి కావాలా? తను చిన్నపిల్ల చిన్నపిల్ల అని చెప్పేసి ఊరక నన్ను తిట్టిస్తుంటే ఎవరు పడతారమ్మా? తను తిట్టించిందని చెప్పేసి ఇప్పుడు నువ్వు తను బాధ పెడుతున్నావా? అయినా తిట్టింది ఎవరు? మీ చెల్లెలు కాదు కదా, నేను మీ నాన్నగా తిట్టింది. అంటే మేము తిట్టే హక్కు లేదా? అది కాదమ్మా. ఏంది ఏం కాదు? నీ కాడికి 7 వెనకాల పుట్టిందే, తను తిడితే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావే. ఇప్పుడు నువ్వు రాఖీ కట్టించుకోకపోతే తను ఇంకెంత బాధపడిద్దో ఒకసారి ఆలోచించావా? నువ్వు ఇప్పుడు రాఖీ కట్టించుకోకపోతే తను ఇంకా లైఫ్ లాంగ్ బాధపడిద్ది, నువ్వు ఒక్క రోజు చేసే తప్పుకి. అది ఆలోచించావా? లేదుమా. అయినా చెల్లెలు రాఖీ కట్టేది తన కోసమేం కాదు, నీ కోసమే, నువ్వు బాగుండాలనే. అది ఎలామా? అది రాఖీ కాదు నాన్న, అది ఒక రక్ష. నీ చెల్లి నీకు కట్టే రక్ష. నీకు ఏం కాకుండా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఏ కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి నీకు వస్తుంది. ఆర్ అంటే రక్త సంబంధం ఉన్నా లేకపోయినా. ఏ అంటే అనురాగం పెంచే తమ్ముళ్లకు. కే అంటే కంటికి రెప్పలా చూసుకునే అన్నయ్యలకు. హెచ్ అంటే హాని కలగకుండా. ఐ అంటే ఇంటి ఆడపడుచు కట్టే రక్ష. మొత్తంగా చెప్పాలంటే ఏ అక్కైనా చెల్లెలైనా తన తోబుట్టువులకు ఏ కష్టం రాకుండా ఉండాలనే రక్ష కడుతుంది. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళు కదా కట్టేది. ఆ పిల్లకి ఏం తెలియదు మా, తిట్టడం తప్ప. ఆ పిల్ల ఎందుకు మా కట్టేది రాఖీ?